Hi everyone, welcome back to my channel. Today's video ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చామండి 6 acres ల్యాండ్. ఇదొసరికి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. శ్రీశైలం హైవేలో వస్తుంది. హైవే జస్ట్ 4 km డిస్టెన్స్లో ఉంటుంది. RRR రిజర్వ్డ్ ల్యాండ్. ఓవరాల్ వచ్చేసరికి జస్ట్ 33 km డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇప్పుడైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తుందో ఆ రోడ్కి వచ్చేసి జస్ట్ 1/2 km డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసరికి. విలేజ్కి వచ్చేసరికి జస్ట్ 100 meter డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకండి. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తాయి. అవి కనిపిస్తున్నాయి కంటే హౌసెస్ అండి. ఏదైతే కల్టివేషన్లో ఫుల్ కల్టివేషన్లో ఉంటుంది ల్యాండ్ అనమాట. ఏదైతే మనకు కనిపిస్తుంది జస్ట్ మనకు 100 meter డిస్టెన్స్లోనే ఇల్లు ఉన్నాయండి. సో ఇది జస్ట్ మనం 100 meters ముందుకెళ్తే హౌసెస్ ఉంటే కాలనీ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకు అనమాట. దీనికి జస్ట్ ఒక 1/2 km డిస్టెన్స్ వెళ్తే మనము గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయితే ఉందో మార్కింగ్ అయిపోయింది ఆల్రెడీగా. మనకు ఏదైతే రావిరాల నుంచి బయలుదేరిందో గ్రీన్ ఫీల్డ్ రోడ్ వచ్చిందో మనకు RRR కనెక్టివిటీ అవుతుందో 300 feet రోడ్ ఆ రోడ్ వచ్చేసరికి జస్ట్ మనకు 1/2 km డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ ల్యాండ్ అయితే మనం ఎవరైనా ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ వెంచర్ పర్పస్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే విలేజ్కి వెరీ నియర్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకు విలేజ్ కంటే బిఫోరే ఉంటుంది. ఇది మనకు కడ్తాల్ మండల్లో వస్తుంది. మనకు వచ్చేసరికి విలేజ్ సరికి ఎక్కువైపోయింది అని చెప్పేసి విలేజ్ వస్తుంది. మీకు హౌసెస్ కనిపిస్తున్నాయి కదా చూడండి. మీకు హౌసెస్ ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తం వరి సాగు చేస్తున్నారు. ఇలా ఫుల్ వాటర్ ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనం మైసిగండి టెంపుల్ నుంచి జస్ట్ 4 km జర్నీ చేస్తే మనం ఈ ల్యాండ్ కాడికి వచ్చేస్తాము. సో ఇది వచ్చేసరికి మనకు టోటల్గా 6 acres పెట్టామంటే ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి 1 crore per acre చెప్తున్నారు. ₹1 కోటి ఎకరం చెప్తున్నారు అనమాట. ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి కంప్లీట్గా 6 acres పెట్టి ఇదైతే నెగోషియబుల్ అనమాట. ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది మనకు ఏదైతే మనకు ఇప్పుడు చూస్తున్నామో ఇదే ల్యాండ్ అయితే అమ్మడానికి అనమాట. ల్యాండ్ అవుతుంది మీరైతే ల్యాండ్ చూపిస్తున్నాము. ఇదే ల్యాండ్ అయితే సేల్కి ఉందన్నమాట. మనకి విలేజ్ కనిపిస్తుందా సేమ్ ల్యాండ్ కంప్లీట్గా రెడ్ సాయిల్ ల్యాండ్ అనమాట. ల్యాండ్ వచ్చేసరికి మనకి సో ఇక్కడ వీళ్ళైతే వరి పండిస్తున్నారు. పత్తి కూడా పండిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసరికి మనకి సో టైటిల్ అయితే మనకు క్లియర్గానే ఉంటుందండి. సో ఇక్కడ మీకు మొత్తం ల్యాండ్ చూసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ల్యాండ్ యొక్క ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఏదో కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే సేమ్ నెంబర్ మీరు వాట్సాప్ చేయొచ్చు. సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ కూడా చేయొచ్చు. లేదంటే మీకు ల్యాండ్ డీటెయిల్స్ కోసం కామెంట్ రూపంలో కూడా తెలియజేసినా కూడా మీకు ల్యాండ్ డీటెయిల్స్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే విలేజ్ అయితే ఎక్కువపల్లి విలేజ్ వస్తుంది. మన కడ్తాల్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకి ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇదే విలేజ్ కనిపిస్తుంది. విలేజ్